హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 9వ భాగం. నువ్వు తెచ్చిన ఫైల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. దాన్ని చింపి పోగులు వేసి నువ్వసలు ఏ ఫైల్ తీసుకురాలేదని చెప్తాను అన్నాడు విపుల్ తీర్థతో. చెప్తే చెప్పుకోండి, దానివల్ల నాకొచ్చే నష్టమేం లేదు. మహా అయితే నా ఉద్యోగం పోతుంది. నేను ఫైల్ తీసుకుని ఈ ఆఫీస్‌కి వచ్చానని మీ ఆఫీస్ బాయ్‌తో సహా అందరికీ తెలుసు. ప్రూఫ్‌గా సీసీటీవీ ఫుటేజీ కూడా ఉంటుంది. దాన్ని కూడా మాయం చేసి నన్ను ఇరికించాలని అనుకుంటే నాకన్నా ముందు మీరే రిస్క్‌లో పడతారు. ఎందుకంటే ఆ ఫైల్‌లోని వర్క్ వల్ల మీ కంపెనీకి రావాల్సిన పేమెంట్ రాకుండా ఆగిపోయి మీ కంపెనీకే లాస్ అవుతుంది అంది తీర్థ. నీకు అందంతో పాటు తెలివి కూడా ఉందని ఇందాకే అన్నాను. మరోసారి నిరూపించుకున్నావు అని పో ఇక్కడి నుండి అంటూ డోర్‌కి అడ్డం లేచాడు విపుల్. వెంటనే ఆ గదిలో నుండి పరుగున బయటికి వెళ్ళిపోయింది తీర్థ. రేయ్ అంటూ దేవ్ ముందుకు కదలబోతుంటే, ఆగరా, దాని చేతిలో ఉన్న ఆయుధాన్ని కత్తిలా ఫీలవుతూ ఎక్కడ పడితే అక్కడ పొడి చేస్తుంది. మన బాడీ పార్ట్స్‌లో సున్నితమైన దాని మీద పొడి చేసింది అనుకో, ఇక అమ్మాయిలతో పని ఉండదు అని వాడిని ఆపేశాడు విపుల్. దాంతో మళ్ళీ నా నుండి తప్పించుకున్నావు కదా, ఈసారి నీకు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వను అని అనుకుని పళ్ళు కొరుకుతూ ఉండిపోయాడు దేవ్. తీర్థ ఆ ఆఫీస్ నుండి గబగబా బయటకు వచ్చి తన ఆఫీస్కి ఆటో ఎక్కి ఎగిసిపడుతున్న గుండెల మీద చేతులేసుకొని ఆయాసంతో వగరుస్తూ, ఆడపిల్లగా పుడితే ఇలా దినదినగండంగా బ్రతకడమేనా? మాకంటూ జీవితాలు ఉండవా? మేం పుట్టడమే మగవాళ్ల కోరికలు తీర్చడానికన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అందరూ. తాత ముత్తాతలు సంపాదించి పెడితే వీళ్ళు ఆ డబ్బును ఎరగా వేసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారు అని బాధపడింది. పీకల వరకు తాగి ఊగుతూ జోగుతూ ధ్రువ్ తన బెడ్రూంలోకి వచ్చి మంచం మీద పడిపోయి చేతిలో ఉన్న సెల్లో తీర్థ ఫోటో తీసి చూస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? నా చూపు పడితే చాలని అమ్మాయిలందరూ నా గురించి పిచ్చెక్కిపోతారు. అటువంటిది నువ్వు నన్ను కొట్టావు. పెళ్లి చేసుకోమని ఇచ్చిన ఆఫర్‌ని రిజెక్ట్ చేశావు. నిన్నెలా అయినా పెళ్లాడి నా పంతాన్ని నెగ్గించుకుంటాను. నీ జీవితాన్ని నా హస్తగతం చేసుకుంటాను అని అనుకుంటూ నిద్రపోయాడు. సేమ్ దేవ్ కూడా ఫుల్లుగా తాగేసి మంచం మీద వాలిపోతూ, ఏయ్ తీర్థ, నువ్వు నాకు కావాలి. ఏం చేసైనా నిన్ను టేస్ట్ చేసి తీరతాను. ఎప్పటికి 2 సార్లు తప్పించుకున్నావు. నాకు పెళ్ళి అవసరం లేదు. కానీ నిన్ను చేజిక్కించుకోవాలి అంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా కూడా నేను ఏ అవకాశాన్ని వదులుకోను. నిన్ను పెళ్ళాడి నా మోజు తీర్చుకుంటాను అని అనుకుంటూ నిద్రపోయాడు. ఒకరోజు తీర్థ ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే ఆమెకు ఒక బట్టల షాపు బయట ఉన్న బొమ్మకు తొడిగిన అనార్కలి డ్రెస్ నచ్చింది. దాంతో అటుగా వెళ్ళి ఆ డ్రెస్ని మరి కాస్త బాగా పట్టి చూస్తూ దీని రేటు ఎక్కడ ఉంది అని వెతుకుతుంది. ఇంతలో సేల్స్ గర్ల్ బయటకు వచ్చి, ఏం కావాలి మేడం అని అడిగింది. అది ఈ డ్రెస్ ధర ఎంత అని అడిగింది. తీర్థ చూపిస్తున్న డ్రెస్ చూసి 2000 అని చెప్పింది ఆ అమ్మాయి. 2000 అని తీర్థ షాక్ అయ్యి, సరేనండి మళ్ళీ వస్తాను అనేసి ముందుకు వెళ్ళిపోతూ, ఆ డ్రెస్‌కి అంత ఖర్చు అవసరమా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే అవసరమే, డ్రెస్ చాలా బాగుంది. నా వరకు ఈ ధర ఎక్కువే కానీ ఒక్కటైనా మంచి డ్రెస్ లేదు. ఒకేసారి కొనాలని అనుకుంటే కష్టం. అదే ఈ నెల కొంత, వచ్చే నెల కొంత అలా డబ్బు ఆదా చేసి కొనుక్కుంటే అని అనుకుంది. అవును, ఈ ఆలోచన బాగుంది. పాత ఆఫీస్ కన్నా ఈ కొత్త ఉద్యోగం ఇంకాస్త దూరమని ఆటోలో వెళ్తున్నాను కదా. ఓ 2 నెలలు నడుచుకుని వెళ్తే డబ్బు తొందరగా కూడుతుంది. అలాగే చేస్తాను అని అనుకుంది. 10 రోజుల తర్వాత సుబ్బారావు తీర్థకు ఇంకేదో ఫైల్ ఇచ్చి మరో ఆఫీస్‌కి పంపించాడు. ఒక పెద్ద కాంప్లెక్స్ బిల్డింగ్‌లో తీర్థ వెళ్లాల్సిన ఆఫీస్ 10వ అంతస్తులో ఉంది. తీర్థ లిఫ్ట్ ఎక్కి 10వ అంతస్తుకు వెళ్ళి వాళ్ళ సార్ చెప్పిన ఆఫీసులోకి ఎంటర్ అయ్యి ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి ఫైల్ ఇచ్చేసి వెళ్ళిపోవడానికి లిఫ్ట్ కోసం ఆగింది. పైన ఉన్న లిఫ్టు ఈ ఫ్లోర్‌కి వచ్చి తెరుచుకున్నాక తీర్థతో పాటు మరో ఇద్దరు లిఫ్టులోకి వచ్చారు.
దాంతో లిఫ్ట్ ఫుల్ అయిపోయింది. 9వ ఫ్లోర్ రాగానే ఏదో మంత్రం వేసినట్లు లిఫ్ట్ మొత్తం ఖాళీ అయిపోయినట్లు మాక్సిమం అందరూ దిగిపోయారు. తను గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి కాబట్టి లిఫ్ట్‌లోనే ఉంది తీర్థ. లిఫ్ట్ డోరు క్లోజ్ అయ్యి అది కదిలి క్షణం కూడా అవ్వలేదు. అప్పుడే ఏదో జర్క్ ఇచ్చినట్లుగా పెద్ద శబ్దం చేస్తూ లిఫ్ట్‌లో లైట్స్ ఆరిపోయి లిఫ్ట్ కూడా ఆగిపోయింది. దాంతో చుట్టూ ఉన్న చీకటిని చూసి తీర్థ భయపడుతూ ఏంటిది లిఫ్ట్ ఆగిపోయింది, లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి అనుకుని తన కీప్యాడ్ మొబైల్‌లో టార్చ్ ఆన్ చేయాలని ప్రెస్ చేసింది. అది వెలగలేదు. అయ్యో! దీనికి ఛార్జింగ్ లేదు అనుకుని ఈ లిఫ్ట్‌లో నేనొక్కదాన్నే ఉన్నానా? లేక ఇంకెవరైనా తోడు ఉన్నారా? అని కంగారు పడుతూ ఎవరైనా ఉన్నారా? అని బెదురుగా అడిగింది. ప్రయోజనం లేదు. ఎవరైనా ఉన్నట్లుగా అలికిడి లేదు. దాంతో పడుతున్న చెమటను తుడుచుకుంటూ హలో! బయట ఎవరైనా ఉన్నారా? నేను లిఫ్ట్‌లో ఇరుక్కున్నాను. ప్లీజ్ లిఫ్ట్ డోర్ తెరవండి అని అరుస్తుంది. కానీ ఆమె అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. అయ్యో! లిఫ్ట్ చెడిపోయినట్లుంది. ఇప్పుడు నేనెలా బయటపడాలి? ఇంకెప్పుడు లిఫ్ట్ ఎక్కకూడదు అనుకొని ఇందులో నుండి ఎప్పటికి బయటపడతానో అని బెంగపడుతుంది. అప్పుడే లిఫ్ట్‌లో లైట్స్ ఆన్ అయ్యాయి. ఆ వెలుగు చూసి హమ్మయ్య! కనీసం లైట్స్ అయినా ఆన్ అయ్యాయి. లిఫ్ట్ కూడా బాగైపోయి కదిలితే బాగుండును అని అనుకుంటూ పరాగ్గా పక్కకు తిరిగి చూసిన తీర్థ అదిరిపడింది. బ్లాక్ ప్యాంట్, వైట్ టీ షర్ట్ మీద మెరూన్ కలర్ ఫార్మల్ బ్లేజర్‌లో నుదుటి మీద పడుతున్న సిల్కీ హెయిర్‌తో, దరహాసవదనంతో ఆమెనే చూస్తున్న ధ్రువ్ కనిపించాడామెకు. దాంతో రెప్పలు వేయడం మానేసి అలా చూస్తూ ఉండిపోయిందామె. ధ్రువ్ నవ్వుకుంటూ అతన్ని చూస్తూనే కళ్ళను నిలబెట్టేసిన తీర్థ ముఖం మీద చిటికెలు వేశాడు. ఆ చర్యకు ఈ లోకంలోకి వచ్చినట్లుగా అవుతూనే భయంగా చూస్తుంది తీర్థ. ఎందుకంటే లిఫ్ట్‌లో ఈ ఇద్దరు తప్ప ఇంకెవరూ లేరు. దాంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. వాట్ బేబీ! లిఫ్ట్‌లో నువ్వొక్కదానివే ఉన్నావని భయపడుతున్నావా? నీ భయాన్ని పెంచడానికి నీకు తోడుగా నేను కూడా ఉన్నానుగా అని ఆమె వైపు కదిలి ఆమెకు దగ్గరగా వస్తూ నువ్వింకా భయపడే నిజం మరొకటి ఉంది. అదేంటో చెప్పనా? అని అడిగి లిఫ్ట్ ఆగిపోలేదు. నేనే ఆపమన్నాను అన్నాడు. దాంతో మరింతగా కంగారు పడుతూ ఎ ఎందుకు? అని తడబడుతూ అడిగింది. లైట్ గ్రీన్ కలర్ చుడిదార్‌లో ఉన్న ఆమె వంక రెక్లెస్‌గా చూస్తూ ఎందుకంటే నేనడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు. అందుకు అన్నాడు. "ఏ ఏం ప్రశ్న?" అని అడిగింది. దాంతో ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు. వెంటనే ఆమె పక్కకు తప్పుకోబోయింది. కానీ ఏం ప్రయోజనం? ఇంచు కూడా కదలడానికి లేకుండా అతని చేతులను ఆమెకిరువైపులా లిఫ్ట్ గోడకు ఆనించి ఆమె వైపే చూస్తూ ముహూర్తాలెప్పుడు పెట్టించమంటావు అని అడిగాను. నువ్వు సమాధానం చెప్పలేదు. అందుకే ఇలా కట్టడి చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా సమాధానం చెప్పు అన్నాడు. అతని ఊపిరి ఆమె నుదుటిని తాకుతుండగా అంత దగ్గరగా ఉన్న అతని తీరికి ఆమె బెదురుగా చూస్తూ గుటకలు మింగుతూ ఎందుకు నన్నిలా టార్చర్ చేస్తున్నారు అని సూటిగా అడిగింది. పాపిడి తీసిన అల్లుల జడ, కాటుక అందంతో బెదురుగా అల్లార్చుతున్న ఆల్చిప్పల్లాంటి నయనాలు, చిట్టి ముక్కు, గులాబీ రంగులో అదురుతున్న అదరాలు, చిన్ని చిబుకం వరిసి గుటకలు మింగుతున్న ఆమె కంఠాన్ని, చెమటలు పట్టిన వదనాన్ని చూస్తూ ఆమె కళ్ళవైపు దృష్టి సారించి ఎందుకో నీకు తెలియదా? సరసాలు ఆడడానికే ఆడపిల్లలు నా ఒంటి మీద చేయి వేస్తారు. కానీ నువ్వు అని తన చెంపను నిమురుకొని నా చెంపను చెల్లుమనిపించడానికి చేయి వేశావు. మరి నువ్వు చేసిన దానికి పర్యవసానం నువ్వే అనుభవించాలి కదా అన్నాడు. సరే అయితే నేను మిమ్మల్ని కొట్టాననే కదా నా మీద కక్ష కట్టారు. దానికి చెల్లి చేయాలి అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడే ఈ క్షణమే మీరు కూడా నా చెంపను పగలగొట్టండి. ఒక చెంపను కాదు నా 2 చెంపలను కొట్టి మీ కసి తీర్చుకోండి అని తన వదనాన్ని పక్కకు తిప్పి ఆమె చెక్కిలిని అతనికి అనువుగా పెట్టింది. అతనికి అనువుగా ఉన్న ఆమె ఎరుపెక్కిన చెక్కిలి వైపే చూస్తూ 2 కాదు అన్నాడు. 2 కాకపోతే 3 లేదా ఎన్నిసార్లు కొట్టాలని అనిపిస్తే అన్నిసార్లు కొట్టి నాకు మీ ఈ టార్చర్ నుండి విముక్తి ప్రసాదించండి. నన్ను కొట్టి మీ కసి తీర్చుకొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతూ మీరు ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం ఆపేయండి అంది. ఆమె మాటలకు రెక్లెస్‌గా పెదవి చివర దరహాసం చేరేలా రాక్షస నవ్వు నవ్వి కసి అవును. నా కసి తీర్చుకునే తీరాలి. అయితే నా కసి చెంపదెబ్బతో తీరేది కాదు అన్నాడు. మరి? అన్నట్లుగా నొసలు ముడుస్తూ చూసింది. నిన్ను పెళ్లి చేసుకొని నీతో 3 రాత్రులు గడపాలి అన్నాడు. ఆ మాటకు షాకవుతూ ముడిపడిన ఆమె నొసలు వదులవుతుండగా 3 రాత్రులు మాత్రమే కాదు. నీ బొందులో ప్రాణం ఉన్నంత వరకు నీ జీవితం నా హస్తగతంలోనే ఉండాలి.
క్యారెక్టర్‌లే నన్ను పెళ్లి చేసుకొని, నాతో కాపురం చేసి, పిల్లల్ని కని, నా టార్చర్‌ని పూర్తి తరహాలో నువ్వు అనుభవిస్తే తప్ప నా కసి తీరదు" అన్నాడు. అతని మాటలు విన్న తీర్థ కళ్ళల్లో నుండి కన్నీరు జాలువారుతుండగా, అతనికి చేతులు జోడించి దండం పెడుతూ, "మిమ్మల్ని కొట్టి తప్పు చేశాను. మిమ్మల్ని తూలనాడి తప్పు చేశాను. క్యారెక్టర్ లేదని తిట్టి తప్పు చేశాను. మీ అహాన్ని దెబ్బతీసి తప్పు చేశాను. నేనొక సాధారణ మధ్యతరగతి అమ్మాయిని. మీలాంటి పెద్దవాళ్ళతో వైరం పెట్టుకోవడం నా తప్పే. అందుకు నన్ను క్షమించి వదిలేయండి. అంతేకానీ ఇలా పెళ్లి, పెళ్లి అని నన్ను టార్చర్ చేయకండి" అంది. "టార్చర్ నేనింకా మొదలుపెట్టలేదు డార్లింగ్" అని హస్కీ వాయిస్‌తో అంటూ ఆమె చెక్కిలిని తాకబోయాడు. దాంతో ఆమె తన వదనాన్ని పక్కకు తిప్పుకుంది. "ఇదే, ఇదే ఈ పొగరే అణచాలని నీ మెడలో తాళి కట్టాలని నేను డిసైడ్ అయ్యాను. చెప్పు ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అందరి సమక్షంలో పెళ్లాడతావా? లేక గంధర్వ వివాహం అయినా పర్వాలేదా? అదైతే మనిద్దరమే ఉంటే చాలు. అన్నట్లు ఇప్పుడు కూడా మనిద్దరమే ఉన్నాం కదా" అన్నాడు. "తప్పు చేశారు అని నిలదీసినందుకు ఇంతలా హింస పెడుతున్న మిమ్మల్ని నేనే కాదు ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు" అంది. "అవునా?" అని సాగదీసి తన సెల్ తీసి ఏదో నంబర్ ప్రెస్ చేశాడు. వెంటనే లిఫ్ట్ కదిలి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆగి డోర్ తెరుచుకుంది. "ముహూర్తాలు ఎప్పుడు పెట్టించాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు" అన్నాడు ధ్రువ్ ఆమె వైపే చూస్తూ. దాంతో చిన్న వెలుగురేఖ ముఖంలో కనిపించింది. ఆమె మోములో వెలుగు చూసి, "మరీ ఎక్కువ సంతోషించకు. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు" అని. "ముహూర్తాలు ఎప్పుడు పెట్టించాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే ముహూర్తం పెట్టించి నిన్ను ఎత్తుకుపోయి అయినా పెళ్లాడతాను. నా బందిఖానాలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉండు" అని చెప్పి ఆమెను కట్టడి చేసినట్లుగా ఇరువైపులా ఉన్న తన చేతులు తీసేసి దారి వదులుతున్నట్లుగా ఆమెకు అడ్డం లేచాడు. "నా కంఠంలో ప్రాణముండగా అలా జరగనివ్వను" అనేసి మరుక్షణం పరుగులాంటి నడకతో అక్కడి నుండి వెళ్ళిపోయింది తీర్థ. ఆమె వెళ్ళిన వైపే చూసి నవ్వుతూ గ్లాసెస్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ "అదీ చూద్దాం" అనుకొని అతను కూడా తన దారిన వెళ్ళిపోయాడు. ధ్రువ్ మాటలు చెవిలో గింగిర్లు కొడుతుంటే తీర్థ సుబ్బారావు ఆఫీస్‌కి వెళ్తూ అక్కడే ఆఫీసులో ఏదో ఒక పని చెప్పకుండా ఆయన ఇలా ఎక్కడెక్కడికో పంపిస్తుంటే ఎవరో ఒకరు ఎదురుపడి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అసలు నాకే ఎందుకు అందరూ అటువంటి వారే ఎదురుపడుతున్నారు? తప్పు చేశారు అని తిడితే జీవితాంతం నాకు శిక్షను విధించాలని అనుకుంటున్నారా? అతని మాటలు నన్ను భయపెట్టాలని అంటున్నట్లుగా లేదు. నిజంగా అలా ఏదో ఒకటి చేసేలానే ఉన్నారు. నిజంగా అలా చేస్తే అప్పుడు నేనేం చేయాలి అని అనుకొని మళ్ళీ అంతలోనే పెళ్ళి అంటే మాటలా? కుటుంబాలు, జాతకాలు, కట్నాలు, కానుకలు, బంధువులు ఇలా ఎన్ని చూడాలి? ఆయనేదో కక్ష తీర్చుకోవడానికి నోటుకొచ్చింది మాట్లాడితే సరిపోతుందా? అయినా అటువంటి క్యారెక్టర్ లేని వ్యక్తిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని అనుకుంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోయి తన పనిలో లీనమయ్యింది తీర్థ. ఇంకా ఉంది. ఒక పక్క అన్న, ఒక పక్క తమ్ముడు ఆమెను పెళ్లాడాలని అనుకుంటున్నారు. వీళ్ళలో ఎవరైనా ఆమె జీవితాన్ని హస్తగతం చేసుకుంటారా? అలా జరిగితే ఆమె పరిస్థితి ఏంటి? గెస్ చేసి కామెంట్ చేయండి వ్యూవర్స్. అలాగే అప్డేట్‌కి లైక్ కొట్టి షేర్ చేయండి. చాలామంది ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, ప్రీతమ నన్ను ప్రేమించు 12వ అప్డేట్‌తో మీ ముందుకు వస్తాను.